అరెస్ట్ చేసేసి ఇక్కడ తెచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ సేమ్ టైం ఎల్ఓసి కూడా ఇస్తారు, లుకౌట్ నోటీస్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఒకవేళ ఇక్కడికి వస్తే కూడా వాళ్ళని ఇక్కడ అరెస్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగిందో దాన్ని కార్పొరేట్ అఫైర్స్ కానీ, లేకపోతే ఇమిగ్రేషన్ ఫ్రాడ్ కానీ, లేకపోతే మనీ లాండరింగ్ పిఎంఎల్ అంటాం కదా, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అఫెన్స్, మళ్ళీ దాని తర్వాత ఈడీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే వన్స్ ఇక్కడ మనీ ఫర్ వాట్స్ ఎక్స్వైజెడ్ పర్పస్ తీసుకొని దాన్ని ఇంకొక కంట్రీకి ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు ఆ మనీ మిస్యూజ్ అయినప్పుడు ఖచ్చితంగా మనీ లాండరింగ్ యాక్ట్ కూడా ఇందులో ప్రివేల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి మీరు అడుగుతున్నట్లుగా వాళ్ళకి ఎస్కేప్ ఉంటుంది. అండ్ వాళ్ళు బ్రిటిష్ సిటిజన్స్ అని వాళ్ళ అడ్వకేట్ ఏదైతే చెప్పినారో అది ముమ్మాటికి అది తప్పు. అటువంటి స్టేట్మెంట్స్ చేయడం కూడా ఒక అడ్వకేట్గా షీఈస్ మిస్గైడింగ్ ద లా, అది మాత్రం అబ్యూజింగ్ ద లా అని కూడా అనొచ్చు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, బట్ మళ్ళీ అదే క్వశ్చన్ వస్తుంది, వాళ్ళు యూకే సిటిజన్స్. ఫర్ సపోజ్ నేను ఫ్రాడ్ చేశాను, నేను ఒక యూఎస్ సిటిజన్ని, అండ్ మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, మీరు నా కళ్ళ ముందు ఉన్నారు, అండ్ ఇప్పుడు నన్ను మీరు ఎంక్వైరీ చేసే అధికారం హక్కు ఉంటుందా? లేదు, యూ హ్యావ్ టు గో అంటే ఈ మొత్తం ఆ ఛానలింగ్ అంతా జరిగి మళ్ళీ అక్కడ యూకే నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత, లేకపోతే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ పర్మిషన్ వచ్చిన తర్వాతే చేయగలరు. రైట్, అది నేను ఇదివరకు అది కూడా చెప్పినాను. వన్స్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కోర్టు నుంచి వీళ్ళు వారెంట్ తీసుకుంటారు. వారెంట్ తీసుకొని స్టేట్ అఫైర్స్, హోమ్ అఫైర్స్ నుంచి సెంట్రల్ హోమ్ అఫైర్స్, అక్కడ నుంచి ఎక్స్టర్నల్ మినిస్ట్రీకి వీళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తూ ఏ కంట్రీలో అయితే ఉన్నారో వాళ్ళను దే విల్ కాల్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్, వాళ్ళని అరెస్ట్ చేసేసి మన భారతదేశానికి తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, ఇక్కడ కూడా ప్రాసిక్యూట్ చేయొచ్చు. సచిన్ గారు, ఓకే. సో మళ్ళీ ఈ పాయింట్కి వచ్చినప్పుడు అంటే 15 లక్షలు 17 లక్షలు నేను ఇచ్చాను వాళ్ళకి, ఇచ్చినప్పుడు వాళ్ళకి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఉంటుంది, అండ్ అక్కడ వాళ్ళకు ఉండే హక్కు ఏంటి? ఫర్ సపోజ్ నాకు ఆస్పిరెంట్, నాకు నేను ఉద్యోగం వస్తూ చూస్తూ ఉన్నాను, వాళ్ళకి ఆఫర్ ఇచ్చినప్పుడు ఎటువంటి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అనేవి ఎవిడెన్స్గా మారుతాయి ఇప్పుడు, బికాస్ వాళ్ళు ఫ్రాడ్ చేశారని చెప్తూ ఉన్నారు. అలా అని చెప్పి రెండు వైపులా కొట్టు పారేయడం, అది జరగచ్చు జరగకపోవచ్చు. లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది రెండు వైపులా మాట్లాడుకుంటే? ఒకటండి, ఇప్పుడు వన్స్ వీళ్ళు అగ్రిమెంట్ ఎంటర్ అయినారు వాళ్ళతో బై వే ఆఫ్ ఓరల్ ఆర్ బై వే ఆఫ్ రైటింగ్, ఓకే, 2 ప్రాసెస్ ఉంటుంది. ఇఫ్ దో దేర్ ఇస్ ఎన్ ఓరల్ అగ్రిమెంట్, వాళ్ళ కన్సర్న్ ఏంటి, వీళ్ళకు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఒకటి ఇవ్వాలి, కాస్ అంటాం సిఓఎస్. ఎప్పుడైతే వీళ్ళకు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇచ్చినప్పుడే వీళ్ళు ఏదైతే మాట్లాడుకుంటున్నారో 100 pounds, 3,000 pounds ఆర్ 10,000 pounds అని చెప్పి ఇప్పుడు మనం మీడియాలో వింటున్నాము. బట్ సిఓఎస్ ఇవ్వడానికి ఒక కంపెనీ షుడ్ నాట్ ఛార్జ్ ఎనీ అమౌంట్స్, ఓకే, రైట్, బట్ దే హ్యావ్ ఛార్జ్ ఇల్లీగల్గా ఛార్జ్ చేసిన అమౌంట్ ఇది. అండ్ దాని తర్వాత 10 లక్షల నుంచి 15 లక్షలు, 10 లక్షల రూపాయలు సిఓఎస్ ఇవ్వడానికి, దాని తర్వాత మరొక 10 లక్షల రూపాయలు అంటే ఇండియన్ కరెన్సీలో, అక్కడికి వచ్చిన తర్వాత పౌండ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 10,000 pounds అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఇండియన్ కరెన్సీలో వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు సిఓఎస్కు అంత అమౌంట్ ఛార్జ్ చేయడానికి లేదు. అండ్ సేమ్ టైం వన్స్ ద కంపెనీ గాట్ రిజిస్టర్డ్ అయిన తర్వాత వాళ్ళ కంపెనీలో ఎవరైతే ఎంప్లాయీస్ పెట్టుకోవడానికి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ నుంచి అమౌంట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళు అంటారు ఏంటంటే, మేము ఎంప్లాయ్మెంట్కి మాకు ఒక ఏజెన్సీస్, వీఆర్ లైక్ అన్ ఏజెన్సీ, మేము ఏజెన్సీ నుంచి ఒక కంపెనీకి ఇంకొక కంపెనీకి ఇస్తున్నాము, కానీ మా రోలు ఏజెంట్కి ఎటువంటి లయబిలిటీ లేదని చెప్పి వాళ్ళ అడ్వకేట్ మాట్లాడుతున్నారు. ఏజెన్సీకి లయబిలిటీ లేదని కాదు, త్రూ ద ఏజెన్సీ వీళ్ళు ఎప్పుడైతే ఆ కంపెనీకి వేరే కంపెనీకి రెఫర్ చేస్తున్నారో వీళ్ళ అమౌంట్స్, ఏజెన్సీ అమౌంట్ షుడ్ నాట్ టేక్ ఎనీ క్రెడిట్స్ ఇక్కడ, రైట్. అండ్ దాని తర్వాత సిఓఎస్ ఇవ్వడానికి కూడా ఏ కంపెనీస్ అమౌంట్ ఛార్జ్ చేయయి. వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇచ్చిన తర్వాత వీళ్ళు వీసా ఎలిజిబిలిటీ ఉంటుంది, వీసా ఎలిజిబిలిటీ ఆర్ వీసా ఎక్స్టెన్షన్ ఉంటుంది. కానీ ఈ సిఓఎస్కి వీళ్ళు అమౌంట్ ఛార్జ్ చేసింది త్రూ ఏజెన్సీయే. ఆ ఏజెన్సీయే డిస్టినీ అనేది కంపెనీ, వీళ్ళ కంపెనీ ఎవరిది, నందుస్ కానీ, లేదంటే వాళ్ళ హస్బెండ్ మధుకర్ ఉన్నారు కదా, అండ్ నందుస్ వైఫ్ కూడా ఎవరైతే ఇప్పుడు ఛానల్ నడుపుతున్నారో షీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఇన్ ద కంపెనీ. మనము అంటే వెబ్సైట్లో టైప్ చేసినా కూడా వాళ్ళ డీటెయిల్స్ వస్తున్నాయని చెప్పి నేను విన్నాను. సో దాంట్లో కనుక షీఈస్ అంటే కంపెనీ స్టేటస్ కోలో ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ టర్మినేటెడ్. ఓకే, సో కంపెనీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ కంపెనీకి అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి లయబిలిటీ ఉంటుంది, ఒక పాయింట్. రెండోది, వన్స్ కంపెనీ రన్ అవుతున్న టైంలో ఎప్పుడైతే అమౌంట్స్ పంపిస్తారో వాళ్ళ కంపెనీకి వీళ్ళకి ఇండివిజువల్కి ఉన్న కాంటాక్ట్లో అమౌంట్ కంపెనీకే పంపించాలి. ఓకే, బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఇండివిజువల్ అకౌంట్స్
మిడిల్ మ్యాన్గా ఉండి వీళ్ళ దగ్గర నుంచి ఇండివిజువల్ అకౌంట్స్కు డబ్బులు వెళ్ళినాయి. ఆ ఇండివిజువల్ అకౌంట్స్కు డబ్బులు వెళ్ళినప్పుడు నందస్ వరల్డ్ కంపెనీ వాళ్ళ హస్బెండ్ మధుకర్ కానీ లేదంటే కనుక మిగతా వాళ్ళు ఎవరెవరు అవుతున్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు పంపించడం జరిగింది. వాళ్ళు ఫర్ సపోజ్ ఒకటండి 10,000 pounds, దాంట్లో 2,000 pounds పలానా వ్యక్తికి, 2,000 pounds పలానా వ్యక్తికి, 3,000 pounds పలానా వ్యక్తికి అని చెప్పి వాళ్ళు డివైడ్ చేస్తూ అమౌంట్స్ వాళ్ళు అడిగి తీసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫాదర్ గుంటూరులో ఉంటారు, వాళ్ళ ఫాదర్ కూడా వెళ్ళి మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పి నందు అది హస్బెండ్ మధుకర్ ఎవరైతున్నారో వాళ్ళ మధుకర్ కూడా వాళ్ళ ఫాదర్ అమౌంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి వాళ్ళ ఫాదర్ అకౌంట్ కూడా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అన్నట్టుగా ఇప్పుడు మన మీడియా ఛానల్స్ మనం న్యూస్ చూస్తున్నాము. సో నేనే చెప్తానంటే ఎప్పుడైతే అబ్రాడ్ ఫారిన్ కంట్రీస్లో ఒక కంపెనీ ఉందో ఆ కంపెనీకి సంబంధించి మన అమౌంట్ పంపించాలంటే ఆ కంపెనీకి మాత్రమే పంపించాలి. కానీ వాళ్ళకు డిసెప్షన్ ఇంటెన్షన్ ఉంది, ఫ్రాడ్ చేయాల్సిన ఇంటెన్షన్ వాళ్ళకి మైండ్లో ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతో వాళ్ళ కంపెనీకి పంపించకుండా మిగతా వాళ్ళు సెపరేట్ డిఫరెంట్ ఇండివిజువల్స్ ఎవరైతున్నారో వాళ్ళందరి అకౌంట్స్కి డబ్బులు పంపించడం జరిగింది. అండ్ దట్ టు ద వెరీ హ్యూజ్ అమౌంట్. అది ఒక్కటి ఇద్దరు ముగ్గురు నలుగురు కాదు. ఆ ఛానల్లో వాళ్ళ అడ్వకేట్ చెప్పినట్టుగా ఒక అమ్మాయితోనో ఒక అబ్బాయితోనో ఈ ఇష్యూ రేజ్ అయిందని చెప్పి అన్నది అది 100% అవాస్తవం. ఎందుకంటే దానికి సంబంధించిన విక్టిమ్స్ ఈరోజు మనం యూట్యూబ్లో కొట్టినా కూడా దాని విక్టిమ్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా కేసులు రిజిస్టర్ చేసేసి వాళ్ళందరూ కూడా ఈరోజు బాధ్యులైతే పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు ఫేస్ అవుతా ఉన్నారు. కొందరు చెప్పుకోలేని పరిస్థితుల్లో నేను ఒక ఫీమేల్ ఒక ఆడియో కూడా నేను వినడం జరిగింది. వన్స్ ఒకవేళ వాళ్ళ కేసు ఫైల్ చేయాలంటే వాళ్ళకున్న ధైర్యం ఏంటంటే కేసు ఫైల్ చేయాలంటే అక్కడ యూకే అటార్నీకి కన్సల్టెన్సీ కింద 100 నుంచి 200 pounds కట్టాలి. ఓకే, అండర్స్టాండ్. అంటే మనం ఒక అర్ధగంట దీని మీద లీగల్ సజెషన్ తీసుకోవాలంటే 20,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది సార్. 26,000 25,000 సమ్ చేంజ్ ఇండియన్ కరెన్సీలో. సో అంత కన్సల్టెన్సీ కట్టి అంటే ఫస్ట్ ఇన్స్టాన్స్లో వీళ్ళు నష్టపోయి ఉన్నారు లక్షల రూపాయలు. దాని తర్వాత లీగల్గా ఫైట్ చేయాలంటే మళ్ళా జ్యుడిక్షన్ ఎక్కడైతుంది, యూకే కోర్టులోకి వస్తుంది. రైట్, దాంట్లో వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకోవడానికి 20,000 రూపాయలు కట్టాలంటే రేపు ఒకవేళ కేసెస్ ఫైల్ చేయాలంటే వీళ్ళ ఎఫోర్డబిలిటీ ఉండదు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క వీక్నెస్ని వాళ్ళు భారీగా ఎన్కాష్ చేసుకున్నారు. సో దిస్ ఆల్ ఇష్యూస్ ఒకవేళ కనుక ఎస్టాబ్లిష్ అయితే ఎంత శిక్ష పడే అవకాశం ఉంది సార్? ఇప్పుడు మన ఇండియన్ లాలో చీటింగ్ డిసెప్షన్ ఏదున్నా కూడా 7 years అప్ టు ఇంప్రిజన్మెంట్ ఉంది. సో ఇంకోటి ఇది ఎస్టాబ్లిష్ కావడానికి ఇప్పుడున్న పరిస్థితిలో ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ లాట్ ఆఫ్ టైం. ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఖచ్చితంగా అంటే ఒకలా ప్రూవ్ అయితే 7 years పడుతుంది. అండ్ సేమ్ టైం ఒకవేళ పిఎంఎల్ యాక్ట్ ఒక ఇంక్లూడ్ చేసినా కనుక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిన తర్వాత ఒకవేళ నిజంగానే ఇంకేదన్నా అమౌంట్స్ భారీగా కనుక ఒకవేళ కలెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళ పాస్పోర్ట్ వీసా అవన్నీ కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఉదయకాంత్ గారు జాయినింగ్ విత్ ఆర్టీవీ అంశానికి సంబంధించి. హాట్ డిస్కషన్గా మారుతుంది. ఒకటి మాత్రం వాస్తవం, ఒకవేళ ఎస్టాబ్లిష్ అయితే అడ్వకేట్ ఉదయకాంత్ చెప్పినట్టు 7 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దాంతోపాటు వాళ్ళ పాస్పోర్ట్స్ని కావచ్చు లేకపోతే వాళ్ళకి లీగల్ ప్రొసీజర్స్లో వాళ్ళ లీగల్ కాన్సిక్వెన్సెస్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొత్తంగా అయితే మాత్రం నందు దంపతులకి ఉచ్చు బిగుస్తుంది. ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు బాధితులు. మొత్తంగా ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.